ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజస్థాన్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాఖండ్లో సంభవించిన మరో క్లౌడ్ బరస్ట్ ఘటనలో ఒకరు మృతి చెందారు. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో గుజరాత్, గోవా, మహారాష్ట్ర తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, తూర్పు రాజస్థాన్ రాష్ట్రాల్లో వచ్చే 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఐఎండీ. ఉత్తరాఖండ్ను క్లౌడ్ బరస్ట్లు వదలడం లేదు. చమోలీ జిల్లా తరాలీలో మరో క్లౌడ్ బరస్ట్ రాత్రి సంభవించింది. క్లౌడ్ బరస్ట్ దాటికి పెద్ద పెద్ద బండరాళ్లు, ఇండ్లు, రహదారులపై పడ్డాయి. ఈ ప్రమాదంలో పలు ఇండ్లు, రహదారులపై పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. తరాలీ మార్కెట్ ప్రాంతం, కోట్ దీప్, ధరాలీ తహసీల్ కాంప్లెక్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు వాహనాలు, ఇళ్లు, దుకాణాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఈ వరదలకు వీధులన్నీ నదులను తలపించాయి. ఉత్తరాఖండ్ క్లౌడ్ బరస్ట్ ఘటనలో ఒకరు మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేసింది. కొండ ప్రాంతాల్లో మరోసారి వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. హరిద్వార్, డెహ్రాడూన్ సహా పలు జిల్లాలకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయా జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు అధికారులు. క్లౌడ్ బరస్ట్ పై సీఎం పుష్కర్ సింగ్ ధామీ వరుస సమీక్షలు చేశారు. रात में ही हम लोगों ने मूव करा दिया था। डीआरएफ की टीम थी, एसडीआरएफ की टीम थी, डीडीआरएफ की हमारी टीम थी, वो मूव करा दिया था क्योंकि रास्ता के ये ब्लॉक हो गया है और इसलिए जो है बहुत दिक्कत हो रही है लोगों को। बाकी तहसील के स्टाफ जो है, प्रशासन जो है वहाँ लगा हुआ है राहत कार्य में। इसके अलावा हम लोगों ने रिलीफ कैंप बनाए हैं। एसजेवीएन का जो है ये कुसारी में जो है इनका परिसर है, इसमें जो हम लोगों ने रिलीफ कैंप बनाया। यहाँ पर लोगों की भोजन व्यवस्था, ठहरने व्यवस्था की जा रही है। इसके अलावा देवाल में भी जो है जो डीएमवीएन का जो है गेस्ट हाउस उनका है, वहाँ पे भी हम लोग जो है रिलीफ कैंप बना रहे हैं। రాజస్థాన్లో భారీ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. సవాయి మాధోపూర్ రైల్వే స్టేషన్లో పట్టాలపై భారీగా వరద చేరింది. జైపూర్లో ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. రాష్ట్రంలో 11 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నందున రెడ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాలతో సీఎం భజన్లాల్ శర్మ అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. వర్షాల ప్రభావిత ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేయాలని సూచించారు ముఖ్యమంత్రి. గుజరాత్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో మహిసాగర్లోని కడనా డ్యాం గేట్లు ఓపెన్ చేశారు. జలాశయానికి 84,000 క్యూసెక్ల వరద వస్తుండటంతో 6 గేట్లను 4 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. నీటి ప్రవాహం పెరిగితే మరికొన్ని గేట్లను ఓపెన్ చేస్తామన్నారు అధికారులు. ఢిల్లీలో వాతావరణం మారిపోయింది. ఢిల్లీ ఎన్సీఆర్లో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం నుంచి ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇవాళ, రేపు ఢిల్లీలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు, వరదలు కంటిన్యూ అవుతున్నాయి. కతువాలోని ఒక నదిలో వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. దీంతో అదే ప్రాంతంలో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు స్థానికులు. వెంటనే స్పాట్కు చేరుకున్నారు రెస్క్యూ సిబ్బంది. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. కారులో ఉన్నవారు ప్రమాదానికి ముందే అందులో నుంచి జంప్ అయ్యారని తెలుస్తోంది. మహారాష్ట్రకి రెయిన్ అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. భారీ వర్షాల నేపథ్యంలో మహారాష్ట్ర తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు ముంబైని అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం ముంబైలో వరద ప్రభావం తగ్గింది.
మధ్యప్రదేశ్, సిక్కిం, ఛత్తీస్గఢ్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో వచ్చే వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఇక దక్షిణ భారతంలో కర్ణాటక, తెలంగాణ తీర ప్రాంతాల్లో ఇవాళ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. ఢిల్లీ ఎన్సీఆర్లో రేపు ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ.